ఓకే, అందరికీ నమస్కారం. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయ్యే సమయానికి 25 కాగిత రహిత ఈ కేబినెట్ సమావేశాలు నిర్వహించిన దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మంత్రి మండలి అభినందనలు తెలిపింది. ఈ 25 మంత్రివర్గ సమావేశాల్లో రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి, అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మంత్రి మండలి సభ్యులందరూ కూడా అభినందనలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, మా ప్రీతమ యువనేత లోకేష్ గారికి అందరం కూడా ఈ సక్సెస్ఫుల్ 1 year గవర్నెన్స్కి అభినందనలు తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతానికి ఈ శుద్ధి చేసిన త్రాగునీటిని, మినరల్ వాటర్ని సప్లై చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్లాంట్ నిర్వహణలో వచ్చిన నష్టానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 575.75 లక్షలు ఉద్దానం ప్రాంతానికి, అదేవిధంగా దాదాపు 822.86 లక్షల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కుప్పంలో చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్గా ఇవ్వటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కింద గత ప్రభుత్వంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రాంతాలకి ప్రత్యేకంగా కిడ్నీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న ఉద్దానంలో వారందరికీ కూడా పరిశుభ్రమైన నీరు అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఎన్టీఆర్ సుజల సవంతి కార్యక్రమం తీసుకుంటాం జరిగింది. దాంట్లో ఏమిటంటే వాటరు అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ₹2కి ఒక 20 లీటర్స్ బాటిల్ ఏదైతే ఉంటుందో అది సరఫరా చేయాలి. ఉద్దానం ప్రాంతానికి ఒక 13,000 బాటిల్స్, అదేవిధంగా కుప్పం ప్రాంతానికి 533 హ్యాబిటేషన్స్ను కవర్ చేస్తుంది ఇది కుప్పంలో. దానికి 40,000 టార్గెట్తో 40,000 బాటిల్స్, అంటే 20 లీటర్ల ఏమంటారు వాటిని, బాటిల్స్ అంటారా, బబుల్స్తో ఎస్టిమేట్ చేసి ఒక సంస్థకి ఇవ్వటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం కానివ్వండి, అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే, బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏదైనా సరే కొన్ని వారికి నచ్చని కార్యక్రమాలు ఉండొచ్చు అంతకుముందు చేసిన ప్రభుత్వం, కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒకటే దృష్టితో, అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని స్క్రాప్ చేసేయాలి అనే లక్ష్యంతో కానివ్వండి. అదేవిధంగా ఆపరేషనల్ కాస్ట్ కూడా చాలా పెరగటం మూలంగా, అంటే ఉద్దానం ప్రాంతంలో ఫిక్స్డ్ కాస్ట్ ఏమో అట్లాగే లేబర్ కాస్టు, లేకపోతే వర్కర్స్ కాస్ట్ అట్లాగే ఉంది, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరగటం మూలంగా కానివ్వండి, లేకపోతే మన తర్వాత 13,000 అక్కడ ఎస్టిమేట్ చేస్తే కేవలం 4,000 బబుల్స్ మాత్రమే అమ్ముడవటం. అదేవిధంగా కుప్పంలో 40,000 ఎస్టిమేట్ చేస్తే కేవలం 10,000, అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కానీ ఏమీ లేకపోవటం మూలంగా తీవ్రంగా నష్టపోవటం జరిగింది. ఆ నష్టం ఉద్దానం ప్రాంతంలో 575 లక్షలు, అదేవిధంగా కుప్పం ప్రాంతంలో 822 లక్షలు నష్టం జరిగింది. దీన్ని ఎస్టిమేట్ చేయడానికి ఏం చేసామంటే, తర్వాత O&M కింద ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఓపెన్ టెండర్స్ పిలిస్తే వాళ్ళు దీనికంటే కూడా చాలా ఎక్కువగా, దాదాపు దీనికి డబల్ కాస్ట్ కోట్ చేశారు. సో కాబట్టి వాళ్ళు అడిగింది రీజనబుల్గానే ఉంది, కాబట్టి 1 time సెటిల్మెంట్ కింద ఈ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కాంట్రాక్టర్స్, చిన్న కాంట్రాక్టర్స్, కంపెనీ పేర్లు తెలియదు. అదేవిధంగా కొత్త సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా
ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. భారత సుప్రీంకోర్టు ఎస్ఎల్పి క్రిమినల్ నెంబర్ 525/2021లోని ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి 1, 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ జీవిత ఖైదీలు ఎక్కువ కాలం శిక్ష పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకుని లేతే వాళ్ళు ఖైదీలకి పునరావాసం కల్పించాలని చెప్పేసి సమాజంలో పరివర్తనతో వాళ్ళ జీవితంలో మార్పు రావాలని చెప్పేసి ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీళ్ళు కానీ మళ్ళీ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో కానీ చట్ట వ్యతిరేక పనుల్లో కానీ ఉంటే ఈ క్షమాభిక్ష రద్దు చేయడానికి కూడా ప్రభుత్వం నిశ్చయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రభుత్వం ఈ జైల్స్ అన్నిటినీ కూడా రిఫార్మ్ చేయాలని ఈ ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి ఖైదీల పరివర్తనకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్స్కి రెగ్యులర్ టచ్లో ఉండి వీరి ప్రవర్తన మీద ఎప్పటికప్పుడు నిఘా సంస్థల ద్వారా కానివ్వండి లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కానివ్వండి రిపోర్ట్స్ తెప్పించుకుని వాళ్ళని పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. మరి భవిష్యత్తులో కూడా ఈ జైల్స్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి అన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 248 ఏపీఎస్పీఎఫ్లో 248 కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుల్ సంఖ్యను 248కి తగ్గించడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని తెలియజేస్తాను. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే 675 ఎకరాలు ఇవ్వటం జరిగింది. ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నవరెడ్డిపల్లి, నూగండుపల్లి, ఆగిరిపల్లి మండలంలో మొత్తం 94.497 సెంట్లు అంటే 94.5 ఎకరాలని మన హోంశాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లాలో నిర్మించి తలపెట్టిన హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి కాసర్నేని దమయంతి వారు దాన ప్రక్రియ అంటే గిఫ్ట్ ఇచ్చారు. ఒక 10 ఎకరాల 88 సెంట్లు భూమిని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు మినాయించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. దమయంతి గారు ఐఏఎస్ మీకు తెలిసి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా వారిని ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. కేకే రాజు గారు పెదవేగి మండలంలో కార్మిక రంగ సంస్కరణలో భాగంగా పారిశ్రామిక సంస్థలపై విధి విధానాల కూర్పు భారాన్ని తగ్గించేందుకై పరిశ్రమల చట్టం 1948లోని 54, 55, 56, 59, 64, 65, 66 సెక్షన్లో కొన్ని నిబంధనలను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సవరణ బిల్లు 2025 ద్వారా సవరించేందుకు కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏమండి ఇదంతా ఏంటంటే మన ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్కి సంబంధించి ముఖ్యంగా ఉంది. దీంట్లో ముఖ్యమైన ఏంటంటే 66(1)(b)లో సెక్షన్ 66(1)(b)లో రెస్ట్రిక్షన్ ఆన్ ఉమెన్స్ రైట్ నైట్ టైమ్ ఎంప్లాయ్మెంట్ బిట్వీన్ 7 PM 6 PM ఇంతకుముందు చేస్తానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైమ్ విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ
అండ్ సీసీ సర్వేలెన్స్. ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వేలెన్స్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రాన్స్పోర్టు, తర్వాత అదేవిధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా కాంతివంతమైన ప్రదేశంగా ఉండే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట పనిచేయచ్చు అని చెప్పేసి ఈ ఈ అమెండ్మెంటు చెప్తా ఉంది. అదేవిధంగా సెక్షన్ 54లో 9 hours పర్ డే మ్యాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది 10 గంటలకి పెంచి పర్ డే 10 hours పెంచడం జరిగింది. సెక్షన్ 55లో ఇంతకుముందు 5 hours-కి 1 hour రెస్ట్ ఉండేది, ఇప్పుడు 6 hours-కి రెస్ట్ పీరియడ్ని మార్చారు, 6 hours-కి ఒకసారి రెస్ట్ వచ్చేట్లు. అదేవిధంగా సెక్షన్ 56 మ్యాక్సిమం స్ప్రెడ్ ఓవర్ 10.5 hours అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 12 hours, అంటే మొత్తం 12 hours దాకా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. అదేవిధంగా ఓవర్ టైం సెక్షన్ 64 ప్రకారం ఇంతకుముందు 50 కానీ 75 గంటలు కానీ మాత్రమే ఓవర్ టైం చేస్తానికి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు 144 hours 144 hours పర్ క్వార్టర్ ఓవర్ టైం చేస్తానికి అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాలని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇదంతా ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈ నిబంధనలను అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు ఉమెన్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ నైట్ టైంకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటే ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సర్టెన్, ఇందాక చెప్పాను కదా, సీసీ కెమెరా సర్వేలియన్స్, ప్రాపర్ సేఫ్టీ, తర్వాత వారికి మంచి వసతులు అవన్నీ కూడా ఉంటే పని చేయొచ్చు అని చెప్పేసి కూడా ఈరోజు ఈ చట్టం మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఫ్యాక్టరీస్లో ఏమంటే అంటే ఆదాయం పెరిగింది కదా, ఎక్స్ట్రా వర్క్ చేస్తారు. ఓటీ ఇప్పుడు ఇంతకుముందు 50 గంటలే చేస్తానికి అవకాశం ఉండేది, ఇప్పుడు 144 గంటలు చేస్తానికి అవకాశం ఉంది, దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇది నిబంధనల మూలంగా ఏంటంటే ఉమెన్ వ్యవస్థీకృత రంగంలో కూడా, అంటే ఫార్మల్ సెక్టర్స్, ఇంతకుముందు చిన్న కుటీర పరిశ్రమలు అయితే చిన్న పరిశ్రమలు పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి లేకపోతే కార్పొరేట్ సెక్టర్స్లో కూడా పనిచేయడానికి వాళ్ళకి అవకాశం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఎంపవర్స్ ఉమెన్ ఎకనామికల్లీ అండ్ ప్రమోట్స్ జెండర్ ఇంక్లూజన్ ఇన్ ఇండస్ట్రియల్ గ్రోత్, అంటే పారిశ్రామిక అభివృద్ధిలో లింగ వివక్ష లేకోకుండా అందరికి కూడా అవకాశం కల్పించే విధంగా, తర్వాత ఉమెన్ సాధికారత కూడా లభిస్తుందని చెప్పేసి దీని ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తాను. సపోర్ట్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇండస్ట్రీస్, అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ప్రాసెస్ చివరి వరకు కూడా అదే ఎంప్లాయీస్ ఉండటం మూలంగా వీరికి అదనపు జీతాలు కూడా లభ్యం అవడానికి అవకాశాలు ఉంటాయి ఈ అమెండ్మెంట్స్ ద్వారా అని చెప్పేసి నేను చేస్తాను. అదేవిధంగా గ్లోబల్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా అమలు చేయడానికి ఈ చట్ట అమెండ్మెంట్స్ పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. దీని మూలంగా ఏంటంటే ఫ్యాక్టరీలు కూడా పెట్టుబడి పెట్టే వాళ్ళు మన రాష్ట్రానికి రావడానికి, అంటే ఈ కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా వారికి కూడా కార్మికులతో పాటు వారికి కూడా అనుకూలంగా ఉంటే పెట్టుబడులకి ఎక్కువగా వస్తారని చెప్పేసి, అదేవిధంగా గ్లోబలైజేషన్ ప్రతి రంగంలో కూడా అవుతూ ఉంది, గ్లోబల్లో ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళు చేసే వాళ్ళకే ఇస్తాము, సరే అదే మహిళలు చేయగలిగిన వాళ్ళే చేస్తారు, వాళ్ళు చేస్తానికి ఇప్పుడు ఇంతకుముందు చేసే ఇంట్రెస్ట్ ఉన్నా వారికి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నా కూడా చేయటానికి అవకాశం లేదు చట్ట ప్రకారం. కానీ ఇప్పుడు ఏంటి, ఒకవేళ సపోజ్ షీఈస్ క్యాపబుల్ ఎనఫ్ అనుకోండి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ ఆమె పరిస్థితులు కానీ పని చేయడానికి దోహదపడేటైతే పని చేసుకోవడానికి అవకాశం కల్పించింది. స్పిన్నింగ్ మిల్ ఇవన్నీ సో ఇప్పుడు చట్టపరంగా వాళ్ళకి అవకాశాలు కల్పించాయి. ఏమండి కార్మిక సంఘాలు ఏమి వ్యతిరేకించుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఇద్దరే కనబడుతున్నారు, ఇప్పుడు దీని మూలంగా ఏంటంటే కొద్దిగా ఎక్కువ మహిళలు కూడా ఈ రంగంలోకి వస్తానికి పత్రికా రంగంలో కూడా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. విశాఖపట్నంలోని హరిత హోటల్ యాత్రి నివాస్ ఆధునీకరణ చేపట్టిన పనులకు ఇప్పటికీ సవరించి అమలు పరిచిన పరిపాలన అనుమతులు ధృవీకరించేందుకు యూత్ డెవలప్మెంట్
టూరిజం మరియు సాంస్కృతిక శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మన విశాఖపట్నంలో యాత్రి నివాస్ ఉంది. గత ప్రభుత్వంలో దాన్ని రెనోవేట్ చేయాలని చెప్పేసి, లేకపోతే కొంచెం రూమ్స్ని రీఫర్బిష్ చేయాలని చెప్పేసి 4.5 కోట్లతో బడ్జెట్ ఆమోదించి ఆ కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత దాన్ని 13.5 కోట్లకి పెంచేశారు. అవసరం ఉంటే పెంచితే తప్పులేదు, కానీ దానికి ఎటువంటి అనుమతులు, బోర్డు అనుమతి కానివ్వండి లేదా ప్రభుత్వ అనుమతి కానివ్వండి, ఏది లేకోకుండా నోటి మాటనే ఉత్తర్వులకు తీసుకుని 13.5 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని రెనోవేషన్ చేసేసారు. ఇప్పుడు అంటే గత ప్రభుత్వం ఏ విధంగా నిబంధనల్ని కానివ్వండి, లేకపోతే వ్యవస్థలను కానివ్వండి, రూల్స్ కానివ్వండి, ఏ విధంగా లెక్క చేయని తనంతో పనిచేసిందో ఇటువంటి ఇవన్నీ ఉదంతాలన్నీ కూడా అద్దం పడుతున్నాయని చెప్పేసి మనం చేశాను. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం రాటిఫై చేయాల్సింది. ఖర్చు పెట్టింది వాళ్ళు, నిబంధనలు అతిక్రమించింది ఆ ప్రభుత్వం, నిబంధనలు అసలు తొంగలో తొక్కింది ఆ ప్రభుత్వం. ఈరోజు 4.5 కోట్ల నుంచి 13.5 కోట్లకి ఏదైతే ఖర్చు పెట్టారో దాన్ని ఇప్పుడు ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇదని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు డెవలప్మెంట్ చేసిందంతా కూడా వాస్తవమే, ఖర్చు అయిందంటే రేట్లలో కొద్ది తేడా లేదా ఉన్నా కూడా దాని ప్రకారం చేశారని చెప్పేసి ఎస్ఎస్ఆర్కి రిస్ట్రిక్ట్ చేస్తూ రికమెండ్ చేసింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా పేమెంట్, ఎక్స్ట్రా రేట్లు అవి పెట్టుకున్నా కూడా ఎస్ఎస్ఆర్కి లిమిట్ చేస్తూ ఆ పనులు జరిగినాయి కాబట్టి ఆ కమిటీ డెవలప్ చేసింది. ఏంటి అప్పుడు లేవు, అసలు అప్రూవల్స్ ఏం లేవు కదా. సో జరిగినాయి కాబట్టి ఒప్పేసుకున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటమ్ మిషన్ స్థాపనకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారతదేశ జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని స్థాపించి క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఐఐటి మద్రాస్, టీసీఎస్, ఐటీఎం వంటి సంస్థలతో కలిసి పనిచేసి తద్వారా ప్రపంచ స్థాయి పరిశోధకులను ఆకర్షించి అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రంలోకి తీసుకురావాలనే లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. మీ అందరికీ తెలుసు, మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 30 ఏళ్ల క్రితమే ఏ విధంగా అయితే ఐటీ రంగాన్ని, సాఫ్ట్వేర్ రంగాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి కృషి చేశారో మరి మీరందరూ కూడా తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అమెరికాలో సిలికాన్ వ్యాలీ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళి మన రాష్ట్రంలోకి సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రయత్నాన్ని క్వాంటమ్ వ్యాలీ స్థాపించడం ద్వారా, క్వాంటమ్ కంప్యూటింగ్ని ఇక్కడ డెవలప్ చేయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ క్వాంటమ్ రంగంలో నెంబర్ 1గా తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో ఈ రంగాన్ని స్థాపించడం కోసం దేశంలో ఇతర ముఖ్యమంత్రులు అందరూ కూడా కృషి చేసినా కూడా ఈ అంతర్జాతీయ సంస్థలు ఐబిఎం కానివ్వండి, టాటా కానివ్వండి, వీళ్ళంతా మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు నాయకత్వంలో పనిచేయటానికి ఉత్సాహం చూపించడం మూలంగా ప్రధానమంత్రి గారు ఇక్కడనే క్వాంటమ్ వ్యాలీని ప్రోత్సహించమని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచన చేయటం, తద్వారా ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. భారతదేశం క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో 6th ప్లేస్లో ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. భవిష్యత్తులో ప్రపంచంలోనే హైయెస్ట్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని వినియోగించుకునే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా వెలుగొందుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి క్వాంటమ్ కంప్యూటింగ్లో స్కూల్స్ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేట్టు, ఎందుకంటే అల్గారిథమ్స్ వాటన్నిటి కూడా డెవలప్ చేయడానికి యూనివర్సిటీలో స్కూల్స్ దగ్గర నుంచే విద్యార్థులకి తర్ఫీదు ఇవ్వటం కానివ్వండి, లేకపోతే యూనివర్సిటీలో రీసెర్చ్లు చేయటం కానీ ఈ మిషన్లో భాగం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ క్వాంటమ్ మిషన్కి ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది దేశంలో
ఈ రంగంలో నిష్ణాతులైన వ్యక్తులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది త్వరలో ఈ క్వాంటమ్ వ్యాలీని కూడా స్థాపించడానికి 50 ఎకరాలు 50 ఏకర్స్ మన అమరావతిలో కేటాయించి ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా మరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి మనం చేస్తాను. భవిష్యత్తులో 5 నుంచి 10 సంవత్సరాల లోపు ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో నెంబర్ 1 స్థాయికి వెళ్ళి ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది వేలాది మంది యువతి యువకులకి ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ రంగంలో మన తెలుగువారు ఉన్నత స్థానంలో ఉన్నారో ఈ రంగంలో కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళి ఈ రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను. యోగాంధ్ర 2025లో భాగంగా జూన్ 21న నిర్వహించ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశలో చేపట్టవలసిన చర్యలను సూచనలు తీసుకునేందుకై ఏపీఎంఎస్ఐడిసి జిల్లా స్థాయి కమిటీలు మరియు ఇతర విభాగాలు పిలిచిన షార్ట్ టెండర్ను ధృవీకరించేందుకు ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఇది ఒక 10 రోజుల నుంచో 15 రోజుల నుంచో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వచ్చి వెళ్ళిన నాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే, గతంలో వరల్డ్ రికార్డ్ సూరత్లో 153,000 మంది ఒకేసారి యోగా చేసి ఒక రికార్డు స్థాపించారు. దాన్ని అధిగమించి 5 లక్షలు ఒకే చోట యోగా కార్యక్రమాన్ని నిర్వహించి, అది కూడా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్వహించి ఆంధ్రప్రదేశ్కి గొప్ప రికార్డుని తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. దీంట్లో భాగంగా 5 లక్షల మంది ఒకే స్థానంలో యోగా చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కోట్ల మందిని ఈ యోగా దినోత్సవంలో పాలు పంచుకునే విధంగా చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాల్లో మండలాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి భవిష్యత్తులో కూడా ఆరోగ్యం కోసం, ఎందుకంటే ఇదేదో ఒక కార్యక్రమం రాజకీయ కార్యక్రమం లెక్క కాకుండా భవిష్యత్తులో యువతకు కూడా ఉపయోగపడే విధంగా మన ఆ హెల్దియర్ ఆంధ్రప్రదేశ్ని సాధించే దిశలో భాగంగా ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలో కూడా అందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయాలనే లక్ష్యంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి దీనికోసం మాస్ ర్యాలీస్ మండలాల్లో జిల్లాల్లో కండక్ట్ చేయడం కానివ్వండి, మరి మాస్ యోగా డెమోన్స్ట్రేషన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. అందరూ పాలు పంచుకోవాలని ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చెప్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా, ఆఖరికి మన తెలుగు సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వారిని ప్రత్యేకంగా మన టూరిజం మినిస్టర్ గారు వెళ్ళి ఇన్వైట్ చేసి వారిని కూడా దీంట్లో పాలు పంచుకోమని కోవటం జరుగుతుంది. వారిని కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. మరి మీరు కూడా జర్నలిస్టులు కూడా మీరు ఇప్పుడు చెప్తే ఐఎన్పిఆర్ తరఫున ఇక్కడ ఒక యోగా కార్యక్రమాన్ని నిర్వహిద్దాం మనందరం కలిసి అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏంటి సార్ ఇది ఏదో కొద్దిగా ఎక్కువ ఒకరోజు పెడదాం అందరూ. అంటే 21st నాడేనా? అంటే మీరు కూడా ఎక్కువ మంది వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళాల్సి వస్తుందేమో కదా. ప్లాన్ చేద్దాం మనం కూడా కూర్చుని ఒకరోజు, జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా కూర్చుని ఒకరోజు ఎక్కడ నిర్వహించాలో ఒకసారి ఆలోచన చేసి తప్పకుండా ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఎన్టీఆర్ జిల్లా వేమవరం గ్రామంలో జెట్ సిటీ వద్ద ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దీని విషయంకి వస్తే 2017లో ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి కోసం రకరకాల కార్యక్రమాలు చేసిన విషయం అందరికి తెలిసిందే. జక్కంపూడి వద్ద, అంటే విజయవాడ జక్కంపూడి దగ్గర ఒక 3 టవర్స్ అంటే ఎఫ్ఎఫ్సి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పేసి
143 కోట్ల రూపాయల వ్యయంతో 3 టవర్స్ నిర్మించాలని చెప్పేసి ఆ రోజు పనులు ప్రారంభించడం కూడా జరిగింది. దీని ద్వారా ఏంటంటే 6,40,000 స్క్వేర్ ఫీట్ రావటమే కాకుండా 13,000 మంది స్కిల్డ్ అన్స్కిల్డ్ యువకులకి ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉన్న ఈ సిటీస్ని గత ప్రభుత్వం, ఇందాక చెప్పాను నేను, కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా పనిచేసిన గత ప్రభుత్వం దీన్ని 20.9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా దీనివల్ల ఉపయోగం ఏంటి, అసలు దీనివల్ల నష్టం ఉందా, ఇది రాజకీయ కార్యక్రమమా లేకపోతే యువకులకి ఉపయోగపడే కార్యక్రమాన్ని విచక్షణ లేకోకుండా దీన్ని దాదాపు 143 ఎకరాల్లో ఈ ఫ్లాటెడ్ సిటీస్ని మన ఎకనామిక్ సిటీస్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం వేస్తే దాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. ఈరోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఏపీఐసి ద్వారా దీన్ని టేకప్ చేయాలని చెప్పేసి మరి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ నిర్ణయం వలన జెట్ సిటీ ప్రాజెక్టు మొదటి దశకు 10 ఎకరాల 12 సెంట్ల భూమిని ఏపీఈడిసిఓకు కేటాయించడంతో పాటు భారతీయ స్టాంపు చట్టం సెక్షన్ కింద స్టాంపు సుంకం మరియు రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 78 కింద రిజిస్ట్రేషన్ రుసుమును మినహాయించి ఆ భూమిని ఏపీఐసికి బదిలీ చేయడానికి అనుమతి ఇవ్వటం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కింద 20.39 కోట్లు ఏదైతే గతంలో ఖర్చు పెట్టిందో 5 సంవత్సరాలు కూడా ఆ పేమెంట్ ఇవ్వలేదు. ఆ పేమెంట్ ఇవ్వడానికి కూడా బిల్లు చెల్లింపుకు అనుమతించడంతో పాటు మిగిలిన టవర్ పని ఏదైతే 143 కోట్లు చెప్పానో ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, సరే వాళ్ళు ఆపేశారు, అది ఆగిపోయింది కాదు. ఇది 13,000 మందికి అవకాశం. ఇప్పుడు సిటీస్ అన్ని పెరుగుతున్నాయి, అమరావతి వస్తుంది, విజయవాడ సిటీ కూడా విస్తరిస్తూ ఉంది. యువకులు ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు. వీళ్ళకి ఉపాధి కల్పించడం కోసం ఇప్పుడు టేకప్ చేస్తే గతంలో 143 కోట్లైన ప్రాజెక్టు ఈరోజు 300 కోట్లు అయిపోతుంది. కేవలం ఒక ప్రభుత్వం యొక్క విధ్వంసకరమైన ఆలోచనల మూలంగా లేకపోతే వ్యక్తిగత ఇష్టాయిష్టాల మూలంగా దాదాపు ఒక 200 కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి వస్తుంది. నష్టపోతమే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. వేలాది మంది ఒక వారం రోజులేమో సాఫ్ట్వేర్ కంపెనీలు చేస్తున్నారు, వాళ్ళందరూ ఇంటికి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తానికి కొత్త స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 6.5 లక్షల స్క్వేర్ ఫీట్ కార్పొరేట్ ఏరియా వచ్చినప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, ప్రతి ఇంట్లో కూడా ఆ కుటుంబంలోని వ్యక్తుల స్కిల్స్ ఆధారంగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్కిల్స్ ఉంటుంది. ఆ స్కిల్స్ను ఉపయోగించుకుని ఏ విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయొచ్చో వాళ్ళకి, అంటే పారిశ్రామికవేత్త అంటే 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు 30 కోట్లే కాదు, ఆయన స్కిల్స్ ఉపయోగించుకుని అది 50 లక్షలు 20 లక్షలు తను ప్రారంభించుకుని వారు అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు యువకులకి అందించడమే కాకుండా 5 సంవత్సరాలు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే 175 నియోజకవర్గాల్లో అది 10 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమిని సేకరించి వాటిని డెవలప్ చేయడానికి ఈరోజు ప్రతిపాదనలు పంపడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈ 175 పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేయడానికి కావాల్సిన బడ్జెటరీ సపోర్టు 25, 26, 27, 28కి 475 కోట్ల రూపాయలు ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అంటే లోపల విద్యుదీకరణ పనులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, అవి ఏంటంటే ఆయా డిపార్ట్మెంట్లకి, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఉందనుకోండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తుంది, రోడ్స్ ఉన్నాయనుకోండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఆయా డిపార్ట్మెంట్లకి ఈ బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన చేసిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా బడ్జెటరీ సపోర్ట్ ఆఫ్ రూపీస్ 600 కోట్ల రూపాయలు ఎలిజిబుల్ స్కీమ్స్
టు ది డిపార్ట్మెంట్స్, ఎనర్జీ మళ్ళీ పంచాయత్ రాజ్, వీటికే రూరల్ వాటర్, వీటన్నిటి కూడా ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే బయట నుంచి ఒక 130 kV సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి, లేదా 33 kV సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. సో అదేవిధంగా వాటర్ ఎక్కడి నుంచో చెరువు దగ్గర నుంచి కానీ, లేకపోతే ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడి నుంచి తీసుకురా, వీటన్నిటికీ కూడా 600 కోట్ల రూపాయలు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈ భూమిని బదలాయించడానికి కావాల్సిన నిధుల్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఏదైతే ప్రతిపాదన చేసిందో ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇంకేమైనా కావాలా? ఏమండి, ఈ సంవత్సరంలో ఏం చేశారు అనే విషయానికి వస్తే, ఏదైతే సూపర్ 6లో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్స్ని 4,000 రూపాయలు దాదాపు 64 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ఇప్పుడు ఒకటే చిన్న కంపారిజన్ చేస్తున్నారు. గత గవర్నమెంట్ ఏదో సంక్షేమ కార్యక్రమాలు బాగా ఇచ్చింది, ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు అంటున్నారు కదా. సరే, గత ప్రభుత్వం ఏమి ఇచ్చిందో ఒకసారి కనుక మీరు లెక్కేసుకుంటే యావరేజ్ 2,500 పెన్షన్ ఇచ్చింది అనుకుందాం. 12 నెలలకి 30,000 రూపాయలు, 30,000 రూపాయలు ప్లస్ అమ్మఒడి 13,000 రూపాయలు, అంటే 43,000 రూపాయలు. తర్వాత చేయూత ఒక 18,000 రూపాయలు, 61,000 రూపాయలు ఇచ్చింది. ఓకే, ఈ ప్రభుత్వం ఏమిచ్చింది? ఈ 11 నెలలు, ఇంకా 12 నెలలు పూర్తి కాలేదు మాకు. ఈ 12 నెలల్లో 4,000 లెక్కన 48,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. బకాయిలు ఏదైతే 7,000 ఉందో 7,000 కలిపితే 55,000 రూపాయలు. 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం, 3,000 రూపాయలు, 58,000 రూపాయలు. అదే కానీ కొన్ని లక్షల మందికి ఆకలి తీర్చే కార్యక్రమం, అన్న క్యాంటీన్ ఖర్చు పెట్టాం. దాన్ని ఇంకా మా ఎంత ఖర్చు అనేది పర్ హెడ్ లెక్క లేదు, బట్ లక్షలాది మందికి ఆకలి తీర్చే కార్యక్రమం 58,000. తర్వాత ఇప్పటికే మేము అనౌన్స్ చేసేసాం, ఏంటి, మన తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో ఉన్న పిల్లలందరికీ, కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ కూడా ఇస్తామని చెప్పాం. యావరేజ్ ఇద్దరు తీసుకున్నా కూడా 30,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం మేము తల్లికి వందనం కింద. 58,000 30,000 కలిపితే 88,000 రూపాయలు అవుతుంది. తర్వాత జూన్ 20 తారీఖుకి కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఇస్తానందో ఆ ఇన్స్టాల్మెంట్తో పాటు మేము కూడా ఒక ఇన్స్టాల్మెంట్ 5,000 రూపాయలు కలపబోతా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అసలు ఎవరు ఎక్కువ చేశారు సంక్షేమం అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సంక్షేమంతో పాటు గత ప్రభుత్వం అన్ని ఎగ్గొట్టే కార్యక్రమాలు చేసింది. రైతులకి 1,637 రూపాయలు ఏదైతే ఎగ్గొట్టిందో, 1,637 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు ఏదైతే ఎగ్గొట్టిందో ఆ డబ్బుల్ని ఒకటేసారి రైతులందరికీ కూడా చెల్లించడం జరిగింది. అదేవిధంగా రోడ్లు ఏ విధంగా ఉండేయో మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఆ రోడ్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 1,000 కోట్ల రూపాయలు పెట్టి మరి వాటిని కూడా రిపేర్ చేయటం, లేకపోతే ఏదైతే గుంటలు ఏదైతే ఉంటాయో ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం చేశాం. మరి అదేవిధంగా విద్యార్థులకి ఎగ్గొట్టేస్తే వాళ్ళకి మేము ఫీజు రింబర్స్మెంటు, ఆ బకాయిలు కూడా తీరుస్తూ ఉన్నాం. అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్లో 2.5 లక్షలు ఉన్న యూనిట్ కాస్ట్ని 1,80,000 తగ్గించి, అదేవిధంగా మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీలకి 50,000 75,000 1,00,000 రూపాయలు ఇస్తే దాన్ని కూడా ఎగ్గొట్టేయటం జరిగిన విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే డెవలప్మెంట్ కింద గత అమరావతి శంకుస్థాపనలు ప్రధానమంత్రి గారితో చేపించాం. పనులన్నింటి కూడా నిధులన్నింటినీ కూడా రెడీగా పెట్టుకుని అమరావతిని పూర్తి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో సాక్షాత్ ఇరిగేషన్ మంత్రి గారే పోలవరం ఎప్పుడు పూర్తయిద్దో చెప్పలేను అనే పరిస్థితి నుంచి బల్లగుద్ది 2027 డిసెంబర్ కల్లా మేము పోలవరం ద్వారా నీళ్లు తీసుకొస్తామని చెప్పేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దీంతోపాటు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. గతంలో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు పారిపోతే ఈ రాష్ట్రం నుంచి, అంటే పారిపోయారని నేను ఏదో ఉపన్యాసం కింద లేదా రాజకీయంగా చెప్పట్లా. నా కాన్స్టిట్యున్సీ పక్కన అశోక్ లేలాండ్ అనే కంపెనీ ఉంది. పూర్తిగా కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం ఫ్యాక్టరీ నిర్మాణం కూడా చేశారు. లోపల యంత్రాలు వచ్చినాయో లేదో నాకు తెలియదు, కానీ వచ్చినాయి అని అన్నారు. వాళ్ళు ఈ గత వైసీపీ ప్రభుత్వం చేసిన దాష్టీకం మూలంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళు పెట్టిన బ్లాక్మెయిల్ కండిషన్ మూలంగా ఏదైనా కారణమండి, వాళ్ళు తాళం వేసుకుని 5 సంవత్సరాలు అన్ని 100 కోట్ల పెట్టుబడి పెట్టినా కూడా వాళ్ళు ప్రారంభించుకోకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ అదే అశోక్ లేలాండ్ ఈ ప్రభుత్వం వచ్చిన 5-6 నెలలకే
లోకేష్ గారితో ప్రారంభింపచేసింది ఆ ఫ్యాక్టరీని. మరి ఏం జరిగింది గత ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏదో పేపర్ మీద లేకపోతే ఎంఓయూలు కాదు, డైరెక్ట్గా పనులు ప్రారంభించిన ఆర్సిలరీ మెట్లు కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, లేదా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కానివ్వండి, మరి రిలయన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. తద్వారా 4.5 లక్షల యువతి యువకులకి 2027 కల్లా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి వస్తుంది. మేము విద్యారంగంలో చాలా అభివృద్ధి చేసామంటారు. విద్యారంగంలో ఏం చేశారు? టీచర్లు ఒక్కళ్ళన్నా అపాయింట్ చేశారా? అసలు విద్యకు కావాల్సింది టీచర్లా, బిల్డింగ్లా? టీచర్లు పెట్టి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం. ముందు అసలు ఇంత ఇప్పుడు మీరు కాదు కానీ మా తరంలో, మాకంటే ముందు తరంలో చెట్ల కింద కూడా కూర్చొని చదువుకున్నారు. బ్రహ్మాండ అబ్దుల్ కలాము గవర్నమెంట్ స్కూల్ నుంచే వచ్చారు, లేకపోతే ఇప్పుడున్న ఐఏఎస్ అధికారుల్లో సగం మంది గవర్నమెంట్ నుంచే వచ్చారు. వాళ్ళు చెట్ల కింద చదువుకున్నారో, లేకపోతే సాక్షాత్ అంబేద్కర్ గారు వీధి దీపాల కింద చదువుకున్నారు. అంటే పాఠాలు చెప్పే, విద్యాబుద్ధులు నేర్పే పంతులు గారు ఉంటే తప్పకుండా చదువుతారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి, వద్దని చెప్పేసి అంటలా. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేసి టీచర్ లేకోకుండా ఏ విధంగా విద్యాబుద్ధులు నేర్పిస్తారో? ఇది ఎట్లా ఉందంటే ముందు తాడు కొనుక్కొచ్చి గేదె లేకుండా గేదె వస్తుందని కొన్నట్టుంది. సో అందుకని మేము ఈరోజు 16,300 మందికి డిఎస్సి ద్వారా టీచర్ని నియమిస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలోనే చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇప్పుడు పోలవరం బనకచెర్ల ఉంది. ఎప్పుడన్నా ఆలోచన అసలు అటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో ఎక్కడన్నా డిస్కషన్ జరిగిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మేమే కొత్తగా నీళ్లను సృష్టించలా. మేమేంటి సముద్రంలోకి వెళ్ళే వాటర్ని ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించుకోవాలనే ఆలోచన ఒక్కటే మాకుంది. సో దాంతో 81,000 కోట్ల రూపాయలతో పోలవరం బనకచెర్ల కార్యక్రమం ఏదో పేపర్ మీద ఉపన్యాసానికి ముఖ్యమంత్రి గారు చెప్పలా. మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక హై పవర్ కమిటీ వెళ్ళింది, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వంతో ఒక ఫైనాన్షియల్ మొడాలిటీ కూడా వర్కౌట్ చేశారు. 50% ఈఏపీ అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఫండింగ్, 20% సెంట్రల్ గవర్నమెంటు, 10% రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా 20% హ్యామ్ మోడల్లో తీసుకునే విధంగా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఒక నెలలో ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ కూడా సబ్మిట్ చేయబోతా ఉంది. ఒకవేళ అది వచ్చిందనుకోండి, ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి అడుగుతా ఉన్నాను. సో అదేవిధంగా మరి మిగిలిన మా దగ్గర చింతలపూడి ప్రాజెక్టు ఉంది. 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత గత ప్రభుత్వంలో ఒక 100 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. అది గాలికి వదిలేశారు. ఎంత నష్టం? టిట్కో ఉంది, ఎంత నష్టం? ఇంత విధ్వంసం చేసిన తర్వాత మేమేదో సక్సెస్ఫుల్గా చేసాం, ఏదో వెన్నుపోటు. అంటే ఇక వెన్నుపోట్ల గురించి వస్తే అందరు చెప్తున్నారు, పేపర్లో కూడా పడ్డాయి. తల్లి చెల్లిని ఏ విధంగా చేసింది, బాబాయిని ఏ విధంగా చేసింది, వాటన్నిటి దృష్టికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ మా ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్పాలని చెప్పేసి కూడా మనం చేస్తాం. వాళ్ళు ఏదో రాజకీయ కార్యక్రమాల కోసం ఇప్పుడు వెళ్ళారు. ఆయన నిజంగా వాళ్ళు వెళ్ళదగ్గ క్యారెక్టర్సేనా? ఆ ప్రభుత్వంలోనే రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ ప్రభుత్వం రౌడీ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. ఆ ప్రభుత్వమే రౌడీ షీట్ ఓపెన్ చేసింది. వాళ్ళ కోసం సానుభూతి కలుపుతుంటే పోనీ వాళ్ళు చేసే పనులు మంచి, లేకపోతే సమాజ సేవ చేస్తున్నారు, లేకపోతే సమాజంలో మంచి విలువలు పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని పోలీసులో లేకపోతే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందంటే వెళ్తే పర్వాలా. వాళ్ళు చేసే గంజాయి మత్తులో వాళ్ళు చేసే దౌర్జన్యాలు, పోలీసులనే కొట్టే పరిస్థితి వస్తే అటువంటి వాళ్ళు సపోర్ట్ చేసినంత అవసరం ఏంటి? సో ఇటువంటి ఉన్నాయి. ఈ సంవత్సరంలో ప్రభుత్వం సక్సెస్ఫుల్గా చేసినటంలో ఎటువంటి ఇది లేదు. ఏది మీ కొంతమందికి సక్సెస్ మీద భిన్నాభిప్రాయాలున్నా ఈ రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంత చేయటం తప్పకుండా పెద్ద సక్సెస్ అని చెప్పేసి మాత్రం చెప్పగలను. రాజకీయ పార్టీలు నిజంగా మీకు అసలు ఇది అధికారులు తయారు చేసిన లిస్టు మాత్రమే. ఎందుకంటే చర్చ తర్వాత చెప్తాను నేను. అలా ప్రభుత్వంతో చర్చించి కానీ ప్రభుత్వం చెప్పిన పేర్లు కానీ కాదు. ఇది టోటల్గా అధికారులు వారి ప్రవర్తన బట్టి నిర్ణయించిన లిస్టు. దీంట్లో రాజకీయ ప్రమేయం ఏ క్వశ్చన్ కూడా లేదని చెప్పేసి 100% అని చెప్ప అసలు ఎవరో కూడా తెలీదు. మొత్తం 17 మంది ఉన్నారు. అది కూడా ఏంటి,
సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి తయారు చేసిన నిబంధనలకు అనుగుణంగానే, అంతేగాని ఏదో మేము ప్రభుత్వం వచ్చేసింది మేము సంవత్సరం చేసాం ఇగో వీళ్ళని 10 మంది తీసేయమంటాం కాదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తయారైన నిబంధనల ప్రకారం వీళ్ళని ఆరోగ్యశ్రీ గురించి వాళ్ళు మాట్లాడితే మీరందరూ కూడా వెళ్ళి, మీరు విలేకరులు మీకు అందరికీ యాక్సెస్ ఉంటుంది, ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ టోటల్గా ఆరోగ్యశ్రీని ఆసరా చేసుకుని ఎంతమందికి వైద్యం చేశారో ఒకసారి కనుక్కోండి. గత ప్రభుత్వం ఎన్ని నెలలు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోతే, ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యశ్రీలో ఉన్న రేట్ల మీద రివ్యూ చేయకుండా ఉంటే ఏ హాస్పిటల్లో చేశారు? హాస్పిటల్ చేయకపోవడమే కాకుండా ఎవరన్నా వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వమంటే, లేదు ఆరోగ్యశ్రీ పథకం ఉంది కదా మనం 800 చేసాం కాబట్టి మనం సీఎంఆర్ఎఫ్ ఇవ్వమని చెప్పేసి నిర్ద్వందంగా తిరస్కరించేవాళ్ళు. ఈరోజు ఆరోగ్యశ్రీతో పాటు కొన్ని వేల కోట్ల రూపాయలని కొన్ని వేల మందికి, నా నియోజకవర్గంలోనే దాదాపు 700 మందికి సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసి ప్రభుత్వం హాస్పిటల్స్ ఏంటి మీరు ఎల్ఓసి తీసుకొస్తే మేము చేస్తామన్నప్పుడు ఒకటే రోజులో 24 అవర్స్లో ఎవరు అప్లై చేసినా కూడా వాళ్ళకి ఎల్ఓసి ఇచ్చేసి ఎస్ ఒక 20 లక్షలు ఇప్పుడే మా పిఏ చెప్తా ఉన్నారు 10 లక్షలకి ఎల్ఓసి వచ్చిందండి వాళ్ళు పిలిచి ఇచ్చేద్దామని. 20 లక్షలు అతను ఖర్చు అవుతుంటే 10 లక్షలు ఎల్ఓసి ఇచ్చేశారు. అది అప్లై చేసుకో 24 అవర్స్ పొద్దునిస్తే సాయంత్రానికి ఎల్ఓసీలు కూడా ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని వేల మందికి, నా నియోజకవర్గంలోనే 700 మందికి ఇచ్చారంటే మొత్తం రాష్ట్రంలో ఎంతమందికి ఇచ్చి ఉంటారు? నాకంటే కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎక్కువ మందికి రిక్వెస్ట్ చేసి తీసుకుంటూ ఉంటారు కదా. సో ఎందుకు ఇవ్వలేదు సీఎంఆర్ఎఫ్? ఒకళ్ళు కూడా ఇవ్వాల. పోనీ ఆరోగ్యశ్రీ ఎంత బ్రహ్మాండంగా జరిగిందని నన్ను ప్రశ్నించే మీరు ఎవరైనా సరే చెప్పగలరా? గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా నిబంధనల మేరకు ప్రతి ఒక్క పేషెంట్కి కూడా ఆరోగ్యశ్రీ కిందే వైద్యం జరిగిందని చెప్పగలమా? సో జరిగిందని చెప్పేసి చెప్తే సరిపోద్దా? బకాయిలు చెల్లిస్తమే కాదు, సీఎంఆర్ఎఫ్ కానివ్వండి ఎల్ఓసి కానీ కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా హాస్పిటల్స్ బిల్డింగ్స్ అన్నారు జిల్లాకు ఒక ఇదని, దాన్ని పూర్తి చేశారా? ఎక్కడన్నా ఎక్కడ చేయాల. దాన్ని ఏదో ఒక రూపంలో ఆర్థికంగా ఊబిలోకి నెట్టేసినా కూడా ఏదో ఒక రూపంలో ముఖ్యమంత్రి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని దాన్ని పూర్తి చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు, పీపీపీ మోడ్లోనో లేదా ఏదో ఒక రూపంలో. సో అందుకని ఏ రంగంలో కూడా ఇంకెందుకన్నారండి వెనుపోటింది రైతుల గురించి వారు మాట్లాడితే ఏం చెప్పాలి? మనందరి మధ్యలో మీ అందరికి కూడా తెలుసు, మీరందరూ కూడా రైతు కుటుంబాలే. ధాన్యం కొని 21 రోజుల్లో ఇస్తాను. మేము ఇప్పుడు 24 గంటల్లో 48 గంటల్లో ఇస్తామని చెప్తున్నాం. 40 గంటలు పక్కన పెట్టండి, వాళ్ళు అఫీషియల్గానే 21 రోజుల్లో ఇస్తానని చెప్పేసి 6-7 నెలలకు కూడా ఇవ్వకోకుండా 1637 కోట్ల రూపాయలు ఎగ్గొడితే ఆ డబ్బుల్ని మేము చెల్లించాం. నిన్న కోకో రైతులకి ధర సరిగ్గా రావట్లేదంటే మేము వెళ్ళి, నేను అచ్చెన్నాయుడు గారు కూర్చుని రైతులతోనూ పరిశ్రమల వాళ్ళతో, కోకో ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా వాళ్ళతో మాట్లాడి, మీరు భరించినా సరే భరించకపోయినా సరే మీరు భరించమని చెప్పేసి మేము కోరాం. మీరు ఎప్పటి నుంచో తీసుకుంటున్నారు కదా, ఇంతకుముందు 900కి 800కి కొన్నారు కదా అని అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే 50 రూపాయలు ప్రభుత్వం నుంచి చెల్లించడానికి సిద్ధమయ్యి మేము చేశాం. సో అదేవిధంగా మన పామాయిల్ ఉంది, మీరు 12,000 రూపాయలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఈ ఒక్క సంవత్సరంలో ఈరోజు 20,000, 21,000, 22,000 రూపాయలు ఆదాయం, ఎకరానికి 1,00,000 వస్తుంది. మీరు కావాలంటే పామాయిల్ పండించే రైతుల్ని మీరు ఎంక్వైరీ చేసి మీరు తెలుసుకోవచ్చు. సో మామిడి రైతుల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఇన్సూరెన్స్ ఇచ్చాం, మామిడికాయకి ఇన్సూరెన్స్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా రైతులు చేశాం. ఇప్పుడు పొగాకు ఉంది, గత ప్రభుత్వంలో అయ్యి మార్కెట్ కమర్షియల్ క్రాప్స్ అదేంటి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే తీసుకుంటారు. సో ఈసారి పోయినసారి ఒక 10,000 టన్నులకు ఉందనుకోండి, ఈసారి పోయిన సంవత్సరం మంచి రేటు ఉందని చెప్పేసి ఈ సంవత్సరం ఎక్కువగా వేసేయటం, దాని మూలంగా కొంత ఉంది. అది కూడా ఫ్యాక్టరీస్తో మాట్లాడి దాన్ని సరి చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అమ్మడిస్తున్నాం. స్కూల్స్ ప్రారంభమయ్యే లోపల ఒక రోజు చూసి, ఎందుకంటే ఒక కార్యక్రమం పెట్టాలి కాబట్టి 12వ తారీఖు లోపల కానీ లేకపోతే ఈ నెల జూన్ మాసంలో వేసేస్తాం. స్కూల్స్ ప్రారంభించే లోపల వేస్తాం. అసలు మేము ఏది చేసినా చిత్తశుద్ధితో చేస్తాము.
ఏం చేసినా మీకు ఏంటంటే ఆ గత ప్రభుత్వం ఇంకా దాని హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చినట్లేదు. ఏది 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పేసి తర్వాత పెన్షన్ ఎగ్గొడటానికి 2 కుటుంబాలు కలిపేసి ఒకటే రేషన్ కార్డు ఇచ్చి అటువంటివన్నీ కూడా చెయ్యం. ఏమైనా సరే ఇస్తామని చెప్పాం కదా. అందరికి ఎంతమంది ఉన్నారు చెప్పు నాకు. 3 ఉన్నారా? 3 కూతుర్లకి వస్తుంది చూడు. నీకు అర్హత ఉంటే నీకు వచ్చేస్తుంది 3 కూతుర్లు కూడా, ఎటువంటి డౌట్ లేదు. ఎస్ ఇది అట్లా కాదు, అంటే ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తాను ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా, నేను కాదు. ఐఎమ్ నాట్ ఏ పాలసీ మేకర్. ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే నేను అదే అంటున్నా. నిబంధనల ప్రకారం నీకు అర్హత ఉంటే వస్తున్నా. నేను నిబంధనల ప్రకారం నీకు అర్హత ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తున్నాను. ఏమండి అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో కూర్చుని ఫైనలైజ్ చేస్తారు. అది నాకు తెలియదు, మీరు చెప్తున్నారు కానీ విద్య మంచి ప్రతి ఒక్కరు చదువుకోవాలి, డ్రాప్ అవుట్స్ ఉండకూడదు. ప్రతి పేదవాడు కూడా మన ఆర్థిక పరిస్థితుల మూలంగా ఏ పిల్లవాడు కూడా చదువుకు దూరం కాకూడదని పెంచాలి. అంటే ఇప్పుడు చెప్పావు కదా, బహుశా అది ఉపయోగపడొచ్చేమో నాకు తెలియదు.